హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుస్ వరల్డ్. ఈరోజు మనం చాలా రుచిగా హెల్తీగా ఉండే పాలకూర పప్పును తయారు చేసుకుందాం. ఒక 3 కట్టలు ఫ్రెష్ పాలకూర తీసుకొని నీట్గా 4-5 సార్లు వాష్ చేసుకొని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులోకి అరకప్పు దాకా కందిపప్పును యాడ్ చేసుకొని కందిపప్పును నీట్గా వాటర్ యాడ్ చేసుకొని 3-4 సార్లు నీట్గా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న కందిపప్పులోకి 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న పాలకూరను కూడా కుక్కర్లో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అందులోనే మిరపకాయలను కూడా యాడ్ చేసుకోండి. మిరపకాయలు ఇలా పొడుగ్గా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా తుంచి వేసుకోండి. అప్పుడు మిరపకాయలోని ఘాటు పప్పుకి బాగా పట్టుకుంటుంది. అందులోనే ఒక మీడియం సైజ్ ఆనియన్, టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుందాం. కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు కుక్కర్లో యాడ్ చేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇందులోనే 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోండి. మీకు గట్టిగా కావాలంటే వాటర్ తక్కువ యాడ్ చేసుకోండి. మీకు కొంచెం లూజ్గా కావాలంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. మీ కన్సిస్టెన్సీకి తగినట్టు వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా పప్పును ఉడకనివ్వండి. విజిల్ ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి పప్పులో ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ని ఒక గిన్నెలోకి వంపేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసి పప్పును పప్పుగుత్తి సహాయంతో మెత్తగా రుబ్బుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత మెత్తగా రుబ్బుకోండి పప్పును మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఇప్పుడు పప్పుకి తిరువాత పెడదాం. తిరువాత కోసం స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 2 స్పూన్ల జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు వేసుకోండి. వెల్లుల్లి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులోనే 2 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి. అందులోనే 1/2 టీ స్పూన్ ఇంగువ యాడ్ చేసి స్టవ్ కట్టేయండి. ఈ మిశ్రమాన్ని పప్పులో వేసి బాగా కలుపుకొని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ నోరెరుస్తూ తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.